ఫిబ్రవరి 1, 2025 ఫార్మింగ్టన్ హిల్స్, మిషిగన్లో మాటా మిషిగన్ చాప్టర్ గ్రాండ్ ప్రారంభోత్సవం భవ్యంగా, వైభవంగా జరిగింది. ఈ వేడుక సేవ, సంస్కృతి, సమానత్వం అనే మాటా నినాదాన్ని చాటుతూ తెలుగు భాషా సంస్కృతికి, కమ్యూనిటీ ఐక్యతకు అంకితమై నిర్వహించబడింది. డెట్రాయిట్ నలుమూలల నుంచి ప్రముఖులు, కుటుంబాలు మరియు సాంస్కృతిక ప్రేమికులు ఈ చరిత్రాత్మక వేడుకల్లో పాల్గొని మధురమైన అనుభూతిని పొందారు. ఈ కార్యక్రమం వైష్ణవి చేసిన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఆరంభమైంది. వైష్ణవి నృత్య ప్రదర్శన, వైష్ణవి అండ్ రిషి ఆలపించిన గీతాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ అద్భుతమైన కార్యక్రమం డెట్రాయిట్ కమ్యూనిటీ ప్రముఖులు మరియు మాటా నాయకత్వం ప్రతినిధుల సమక్షంలో సాగింది. మనోజ్ బత్ని, రీజనల్ వైస్ ప్రెసిడెంట్, సత్య మైనంపాటి, రీజనల్ కోఆర్డినేటర్, అమూల్య రమంగరి, నేషనల్ విమెన్స్ కమిటీ కో చైర్ మరియు కోర్ టీం సభ్యులు లక్ష్మీప్రియ, అక్షర, రాజ్ గుప్తా, అభినవ్ అండ్ భరత్ తమ విలువైన ఉనికితో వేడుకను మరింత వైభవంగా నిలిపారు. ఈ వేడుకలో కమ్యూనిటీకి అంకితమైన వ్యక్తుల్ని సత్కరించడం ఒక ప్రత్యేక సంఘటనగా నిలిచింది. రవి చిలుక, జో, సునీల్, వినోద్, వేణు మరియు వెంకట్ వంటి ప్రముఖులను మాటా సంస్థ వ్యవస్థాపకుడు అండ్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ గనుగోని, వ్యవస్థాపకుడు అండ్ ఈసీ సభ్యుడు ప్రదీప్ సామల, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గుడాల, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శిరీష ఘనంగా సత్కరించారు. వీటితో పాటు ఈ వేడుకలో కమ్యూనిటీ చర్చలు కూడా నిర్వహించబడ్డాయి. ఇందులో నాయకత్వం, భవిష్యత్ ప్రణాళికలు మరియు సేవా కార్యక్రమాలపై సందేహాలను నివృత్తి చేయడానికి ప్రముఖ సభ్యులతో ముఖాముఖి చర్చలు చేశారు. ఈ వేడుకకు సమాజం నుండి విశేష స్పందన వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పొందింది. మాటా మిషిగన్ చాప్టర్ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు, కమ్యూనిటీ అభివృద్ధికి మరియు సేవా కార్యక్రమాలకు తన కట్టుబాటును ఇంకా శక్తివంతంగా కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది.